నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. మంగళవారంలోగా ఇరాన్ హర్మోస్ జలసన్నిధిని తెరవకపోతే ఆ దేశానికి నరకం చూపిస్తానంటున్న ట్రంప్. అసలు ఎందుకు ఈ మాట అనాల్సొచ్చింది అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు పుల్లారావు గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మంగళవారంలోగా హర్మోస్ జలసన్నిధిని తెరవకపోతే నరకం చూపిస్తానంటున్నాడు ట్రంప్. ఎందుకు అనాల్సి వచ్చింది సార్ అది? గత 45 రోజుల బట్టి యుద్ధం దాదాపు చూస్తున్నాం కదా. ఇరాన్ ఇంకా యుద్ధం చేస్తా ఉన్నది. చేతిలో ఉన్న హార్మోస్ జలసంధిని మూసేసి ఆయిల్ ధరలు పెంచి ప్రెషర్ తీసుకొస్తుంది. సో ట్రంప్ మెల్లిమెల్లిగా కూడా వెనకాల బ్యాక్ ఛానల్స్ అఫీషియల్ గా తెలియకుండా అందరూ మాట్లాడుకున్నారు, కానీ కుదరట్లేదు. ఇరాన్ కావాల్సిన కండిషన్స్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వాళ్ళకి కావాల్సిన కండిషన్స్ ఇరాన్ ఒప్పుకోవట్లేదు. ఇరాన్ వ్యూ ఏంటంటే ఇలాగ యుద్ధం సాగదీస్తా, ఇంకో నెలలు సాగదీస్తే ఇంకా వాళ్ళే గెలిచినట్టుగా వచ్చేస్తారు. అమెరికాకి, ఇజ్రాయెల్ కి, వాళ్ళతో పాటు 5 అరబ్ దేశాలకు కూడా తెలుసు, సౌదీ అరేబియా అందరికి యుద్ధం ఏదో రకంగా ఇరాన్ ఓడించాలి, లొంగేయాలి, లేకపోతే వాళ్ళకి ఫ్యూచర్ లేదు. సో వాళ్ళు ఎన్నో తర్వాత అన్నిటికంటే ముఖ్యం, శనివారం నాడు ఒక పైలట్ ఒక పెద్ద అమెరికన్ ప్లేన్ నుంచి ప్లేన్ డ్యామేజ్ అయిపోయి ఆయన ఇరాన్ లో ల్యాండ్ అవ్వక మాటల యుద్ధం జరిగింది. ఇరాన్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడింది. అమెరికా మొత్తానికి వేల కోట్లు ఖర్చు పెట్టి చాలా వ్యవహారం చేసి ఆ పైలట్ ని రక్షించారు నన్ను పొద్దున్న. అదంతా మనకు అందరికి తెలుసు. దాని తర్వాత ట్రంప్ దగ్గర ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చింది, తర్వాత కోపం కూడా ఉన్నది, ఇరాన్ మీద ఇంత అగౌరవంగా ప్రవర్తిస్తుంది అని. ఆయనకు కూడా తెలుసు, ఆయన మిలిటరీకి ఏం తెలుసు అంటే రోజు 50 డ్రోన్లు 50 మిసైల్ వేస్తా 5-6 నెలలు 10 నెలలు గడపచ్చు. దానికి ఏం చేయడం, ఒక్కసారి బాంబింగ్ మొదలుపెట్టి మొత్తం వాటర్ సప్లైని, పవర్ ని అన్ని చేసేస్తే ఒక రోజులో ఫినిష్ అయిపోతారు. కరెక్ట్, కానీ చేస్తారా చేయరా అది విషయం. సో ఆ వ్యూహం మీద, ఆ స్ట్రాటజీ మీద అమెరికా ఉండాలి. ఇరాన్ లెక్క ఏమిటంటే ఆ పని చేయరు, ఎందుకంటే పక్క దేశాలు మేము బాంబు చేస్తాం అని వాళ్ళ లెక్క అది. కానీ డొనాల్డ్ ట్రంప్ ఈ పని చేస్తాడా అంటే చేస్తాడు అనుకుంటున్నా. వాళ్ళు ఒప్పుకోకపోతే, ఇరాన్ కొద్దిగా లొంగిపోతే చేస్తాడు. ఖచ్చితంగా చేస్తాడంటారా సార్? చేస్తాడు. ఎందుకంటే చేయకపోతే అతను ఏమైపోతాడు? ఇలాగా యుద్ధం ఇప్పుడు ఆప్ చేసి తగ్గిపోతే అమెరికా సామ్రాజ్యమే పడిపోతాది. ప్రపంచం అంతా నవ్వుతారు. ఒక చిన్న దేశం కాదు, చాలా ధనం ఉన్న దేశం. ఆయిల్ రోజుకి $400 మిలియన్ చమురు అమ్ముతారు. ఏం తక్కువ దేశం కాదు. జనాభా పెద్ద ఎక్కువ లేదు, తెలంగాణ ఆంధ్ర కంటే తక్కువ జనాభా. వాళ్ళు అంత ధనం ఉన్నది, మిలిటరీ గవర్నమెంట్ లాగా ఉంటుంది. సో అన్ని వాళ్ళది ఏం తక్కువ కాదు. కానీ వాళ్ళ చేతిలో ఓడిపోయారు వస్తే అమెరికా, ఇజ్రాయెల్ అందరికీ దెబ్బ. కాబట్టి వీళ్ళు వదలటానికి వీలు లేదు. అమెరికా, ఇజ్రాయెల్, ఆ 5 అరబ్ దేశాలు ఇరాన్ ఓడించకుండా బయటికి రాలేరు. ఎంత నష్టం జరిగినా వాళ్ళు ఓడించాలి. ఇరాన్ మాత్రం ఓడిపోయి బయటికి రాలేరు. ఓడిపోయిందని వస్తే ఆ ప్రభుత్వాలు పీకేస్తారు, వాళ్ళందరూ జైల్లో పంపిస్తారు, అరాచకం వస్తుంది. ఎవరైతే 47 సంవత్సరాలు పరిపాలించి ఆస్తిని దోషించారో అన్న వాళ్ళ మీద పడిపోతారు. సో చాలా ప్రాబ్లమాటిక్ యుద్ధం ఇది, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే సార్, ఇప్పుడు హర్మోజ్ జలసన్నిధిని ఇరాన్ భయపడి తెరుస్తుంది అంటారా? చాలా వరకు తెరుస్తారు, తప్పదు. ఎందుకంటే వాళ్ళు బాంబు చేస్తారు. బాంబు చేసే కానీ ఏం మిగులుతుంది? జలసంధి తెరవటం ఏమున్నది? సింపుల్ గా ఏ వాడేళ్ళినా ఒక చిన్న బాంబు వాళ్ళ మీద వేస్తే ఇక ఆ షిప్ పోతుంది. ఇన్సూరెన్స్ కంపెనీస్ వాడొద్దని చెప్తారు, అంతే. ఏం పెద్ద సైన్యం, నౌకలు గేవుకలు ఏమి ఉండవు. చిన్న బోటు, ఒక 15 అడుగుల బోటు నిండా, నౌక నిండా డ్రోన్ ఆటోమేటిక్ గా వెళ్ళి ఆ బాంబులు వెళ్ళి దాని మీద పడేస్తుంది, ఫినిష్డ్. సో అది ఇరాన్ కున్న పవర్. కానీ దానికి అమెరికా నువ్వు తెరవకపోతే నేను చేస్తావు. సో ఇరాన్ ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ రిస్క్ తీసుకుంటారా? ఇరాన్ రిస్క్ తీసుకోరా? అది ఇరాన్ చేతిలో ఉన్నది. ఆ క్యాల్కులేషన్ ఏంటి వాళ్ళ చేతిలో ఉన్నది. మధ్యవర్తులు పనిచేస్తున్నారు, బాగా పనిచేస్తున్నారు, ఏదో చేయమని.
పాకిస్తాన్ లాంటి వాళ్ళు చేస్తున్నారు, తప్పులేదు. మన ఏదో ఇష్టం లేని దేశం ఏదో చేస్తుందంటే వాళ్ళ ఉద్యోగం అది, మన మినిస్టర్ అన్నట్టుగా. సో ఉమ్, ఇంకా చాలా దేశాలు కూడా చేయి కలిపారు కాబట్టి ఇరాన్ ఒప్పిస్తారా? కానీ ఇరాన్కి ఏం కావాలంటే అగ్రిమెంట్ కావాలి. అగ్రిమెంట్ లేకుండా ఏదో ఆపితే ఇరాన్ ఫినిష్ అయిపోతాయి. ఓకే డైమండ్ తెచ్చావు, సార్. అది వచ్చింది. ఒకవేళ ఈ యుద్ధం తీవ్ర రూపం దాలిస్తే భారతదేశంపై ఎలాంటి ఆర్థిక మరియు రాజకీయ ప్రభావం ఉండవచ్చు? చాలా మినిమం గా ఉంటది డైమండ్ ఉమ్, చాలా మినిమం. ఏముంటది, ఆయిల్ ధరలు ఇంకో నెల పెరుగుతాయి, తర్వాత మనకి తగ్గిపోతాయి. ఎందుకంటే మనం కొత్త దేశాల నుంచి ఆయిల్ కి కాంట్రాక్ట్ చేసాం. ఉమ్, నార్వే అని, యుఎస్ఏ అని, ఆస్ట్రేలియా అని, అర్జెంటీనా అని. సో ఆ ఆయిల్ రావటానికి టైం పడుతుంది. ఓకే. ఇంకో 30 రోజుల్లో ఆ చమురు వస్తుంది, గ్యాస్ వస్తుంది. ఉమ్, సో భారతదేశానికి ఒకటి. రెండోది, భారతదేశానికి అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బందులు జరుగుతాయి. అంతవరకు ఉమ్, మనకి పెద్ద విశేషమైన ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి? తిండి పూర్తిగా ఉన్నది కదా. తిండి భారతదేశంలో కరువు లేదు, చమురుకి కరువు లేదు, కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ వీళ్ళంతా మనకి స్నేహ దేశాలు మాత్రం కాదు, విరోధులు కాదు, స్నేహ దేశాలు కాదు. మన తరఫున వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేయలేదు పాకిస్తాన్ తో యుద్ధం, చైనాతో యుద్ధం. ఓకే. ఒక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మళ్ళీ సపోర్ట్ చేశారు, ఇంకా ఏ దేశాలు సపోర్ట్ చేసేవారు కాదు. సో మనకి ఓకే. ఇది, మనం ఒక క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్ళిన స్పెక్టేటర్ అలాగే ఉంటాం. పెద్ద ఆశ్చర్యమైన ఏదో ఎరువులు రావండి, ఇదే వస్తాయి, అన్ని వస్తాయి, డబ్బులు ఉన్నాయి మన దగ్గర, ప్రపంచంలో కెపాసిటీ ఉన్నది, చమురు షార్టేజ్ లేదు, జ్ఞాపకం పెట్టుకోండి. దూరం నుంచి తేవాలంతే. సో చమురు షార్టేజ్ లేదు. ఇది కొన్ని రోజులు, 30 రోజుల టైంలో మనకంతా చదువుకుంటారు. భారతదేశానికి ఒక విశేషమైన చెడ్డ జరుగుతాడంటే నేను ఒప్పుకోను. ఎస్, కొన్ని ప్రాబ్లం, ఒక 2 minutes ఒక కొన్ని రోజుల పాటు ప్రాబ్లమ్స్ ఉంటాయి అంతే, అవి తట్టుకుంటాం. మిగతా పక్క దేశాలు నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక లాగా ఆ అవస్థ మనకి రాదు. ఎందుకంటే మన దగ్గర డబ్బు ఉన్నది, కొనుక్కోగలం, ఏర్పాట్లు ఉన్నాయి. వాళ్ళ దగ్గర డబ్బు లేదు కాబట్టి ఇబ్బంది. సో సో కొన్ని రోజులు ఇబ్బంది ఉంటుంది. ఎవరో చెప్తే ఇబ్బంది లేదంటున్నారంటే ఇబ్బందులు ఉంటాయి. కానీ దూరదృష్టితో చూస్తే మనకి 5 లక్షల సైనికులు చైనా, పాకిస్తాన్ బోర్డర్ మీద ఉన్నారు. బిలియన్స్ ఖర్చు పెడుతున్నాం యుద్ధం కోసం. ఆ ఎవరైతే మనకు వ్యతిరేకంగా తైతక్కలాడేవారో వాళ్ళంతా యుద్ధంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇరాన్, టర్కీ, పాకిస్తాన్ కూడా పెద్ద లోట్ ఇది. ఎందుకంటే వాళ్ళు సౌదీ అరేబియాను సపోర్ట్ చేస్తానని అగ్రిమెంట్ రాశారు, ఇప్పుడు నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఆయిల్ సాయం చేస్తాననే స్నేహితులు వాళ్ళే అడుక్కుని తింటున్నారు. ఆ దెబ్బలు తిన్న ఉంటే వాళ్ళకి ఏం సాయం చేస్తారు? చైనాకి, అమెరికాకి విరోధం పెరిగింది ఇప్పుడు. సో మనకి అంత నష్టం కాదు. చాలా మంది నా వ్యూ అర్థం చేసుకోవాలి. అంత నష్టం కాదు మనకి ఏదో కొద్దిగా అయ్యో ఏదో వంటది గ్యాస్ కొన్ని రోజులు పెరుగుతుంది అంతే, ఇంకో 15 రోజుల్లో సెట్ అయిపోతుంది. ఒకవేళ వీళ్ళు జలసంధి తెరిస్తే రేపే సెట్ అయిపోతుంది, లేకపోతే ఇంకో 15 రోజులు, నెల, 30 రోజులు, 700 గంటలు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఈ జలసంధి సెట్లు అవి ఏమవినా ఇరాన్, అరబ్ దేశాల మధ్యన ఇప్పుడు వచ్చిన విరోధం మాత్రం తగ్గదు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఇది చిన్న విరోధం కాదు, చాలా పెద్ద విరోధం. ఇది మాత్రం తగ్గదు. అది ఇప్పుడు వరకు అందరూ ఒక మాట ఒక పాట భారతదేశంకి వచ్చేటప్పుడు ఉండేవారు, ఇప్పుడు అలాగుండదు. చాలా వాళ్ళకి ఉన్నాయి, ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. నేను ఎందుకు చెప్తానంటే మనకి 90 లక్షల మంది అక్కడ పనిచేస్తున్నారు కాబట్టి మనకి వాళ్ళ సేఫ్టీ, వాళ్ళ లైఫ్ ఇంపార్టెంట్. సౌదీ అరేబియా, కువైట్, ఒమాన్, ఖతార్, యుఏఈలో 90-80 లక్షల మంది ఉన్నారు. సో అదే మనకి కష్టం. అది కూడా జాగ్రత్తగా ఉండాలి. యుద్ధం అయిపోవాలి. యుద్ధం అయిపోతే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనం హ్యాపీగా ఉంటాం. కానీ ఈ దేశాల మధ్యన విరోధం మాత్రం పోదు. దేశాల మధ్యన విరోధం పోదక కొన్ని సంవత్సరాలు నడుస్తూ ఉంటాయి. సో చాలా పెద్ద సమస్య
మన దేశం పక్కన జరిగింది చిన్న సమస్య కాదు, చాలా పెద్ద సమస్య. ఇది మళ్ళీ ఒక 50 సంవత్సరాల 40 సంవత్సరాల ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఎవరు సౌదీ అరేబియా మీద ఈ 70 సంవత్సరాల్లో ఎవరు యుద్ధం చేయలేరు. ఖతార్ మీద, ఒమాన్ మీద, యుఏఈ మీద, ఒక కువైట్ మీద 40 సంవత్సరాల క్రితం ఇరాక్ గ్రాప్ చేసింది. తర్వాత ఓడిచ్చి బయటికి పంపించేస్తారు అన్ని దేశాలు కలిసి. అంటే వీళ్ళ మీద ఎవరు యుద్ధం చేయలేరు. వీళ్ళ డబ్బుకి వీళ్ళ చమురుకి అందరూ మర్యాద ఇచ్చి భయపడి ఎవరు వాళ్ళ రోజుకి వెళ్ళేవారు కాదు. ఇప్పుడు వాళ్ళ రోజుకి వెళ్ళారు. వాళ్ళ వీక్నెస్ ఏంటో వాళ్ళే బయటపడిపోయి